దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా బగ్గుమనడంతో సామాన్య వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారం పడింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై సగటున ₹3 పెంచుతూ శుక్రవారం చమురు మార్కెట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా తక్షణ ప్రభావం చూపింది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పుడు పెంచిన ₹3 ఏమాత్రం చాలదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఏకంగా ₹10 వరకు పెరిగే ప్రమాదం ఉందని ఎంకే గ్లోబల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ భారీ పెంపు అనేది ఒకేసారి కాకుండా రాబోయే 2-3 వారాల వ్యవధిలో దశల వారీగా అమలయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, నిరంతర సంక్షోభాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం వల్ల దేశీయంగా ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా తమ లాభాలను వదులుకొని అంతర్జాతీయంగా పెరిగిన అధిక వ్యయాన్ని సొంతంగా భరించాయి. అయినప్పటికీ అంతకంతకు మారుతున్న విపత్కర పరిస్థితుల కారణంగా ఇంధన ధరలను ₹3 మేర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం తీసుకున్న చర్యలు, కంపెనీల త్యాగాలు ఈ స్వల్ప పెరుగుదలతో రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించగలిగాయి. అయితే ఈ చర్యలు చమురు రంగాన్ని నష్టాల నుంచి పూర్తిగా గట్టెక్కించలేకపోయాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడితే తప్ప దేశీయంగా ఉపశమనం లభించే సూచనలు కనిపించటం లేదు. మరోవైపు ఇంధన ధరల మంట ఇలా ఉంటే నిత్యావసరమైన పాల ధరలు కూడా తోడవడం గృహ బడ్జెట్ను కుదిపేస్తోంది. దేశంలోని అతిపెద్ద పాల ఉత్పత్తుల రిటైలర్లైన అమూల్, మదర్ డైరీ సంస్థలు లీటరుకు ₹2 చొప్పున ధరలను పెంచేశాయి. ఈ ప్రముఖ సంస్థల నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన ప్రాంతీయ డైరీ సంస్థలు కూడా ధరలను విపరీతంగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, పశుగ్రాసం ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇంధనం, వంట గ్యాస్, పాల ధరలు ఒకేసారి పెరగటం వల్ల రాబోయే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 0.42% మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు జీవన వ్యయాన్ని భరించలేక విలవిలలాడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని ఉపశమన చర్యలు తీసుకోకపోతే దేశీయ మార్కెట్లో ద్రవ్యోల్బణ ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం పొంచి ఉంది.